నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సురేష్ కట్ట. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పత్రికలను వార్తలను గమనిద్దాం. ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి వార్తలు మనం చూసుకున్నట్టయితే బ్యానర్ ఐటంగా మనం క్లియర్ కేసీఆర్కు మళ్ళీ నోటీసులు అంటూ ఇక్కడ ప్రధానమైన బ్యానర్ ఐటమ్ మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే కేసీఆర్కు మళ్ళీ నోటీసులు, రేపు మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ అంటూ కూడా వార్త చూస్తున్నాం మనం. ఎర్రవల్లికి రాలేము, నందినగర్ ఇంటిలోనే విచారిస్తామంటూ కూడా సిట్ అధికారులు చెప్పినటువంటి అంశం. ఇంటికి నోటీసులు అంటించి వెళ్ళిన అధికారులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా మనం వార్తను చూడొచ్చు. ఇంకొక ప్రధానమైనటువంటి డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9:30 ప్రాంతంలో ఎవ్వరూ లేని సమయంలో వచ్చినటువంటి సిట్ అధికారులు నోటీసులను గోడ కట్టించి వెళ్లారు. 160 సిఆర్పిసి కిందనే నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 కావాలని కోరారు. కాగా ప్రస్తుత తన అధికారిక నివాసం ఎర్రవల్లిలోని ఉన్నదని, అక్కడే తనను విచారించాలని గురువారం రాత్రి కేసీఆర్ ఇచ్చిన సమాధానంపై తాజాగా ఇచ్చినటువంటి నోటీసుల్లో సిట్ అధికారులు పలు అంశాలను ప్రస్తావించారు. నోటీసుల్లో ఏమున్నదంటే, మీరు 29న సమర్పించిన రిప్లైలో సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మీ ప్రస్తుత నివాసంలో మిమ్మల్ని విచారించాలని కోరారు. ఎలక్షన్ అఫిడవిట్, రాష్ట్ర శాసనసభ రికార్డులో సహా అధికారిక రికార్డుల ప్రకారం మీ నివాసం నందినగర్ అని ఉన్నది. బంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నెంబర్ 243/2024 కేసు దర్యాప్తునకు సంబంధించినటువంటి 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసామంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి అంశం. ఇక కేసీఆర్కు మళ్ళీ నోటీసులు ఇవ్వలేరు, 65 ఏండ్ల వారు ఎక్కడుంటే అక్కడే విచారించాలని చెప్పేసి హైదరాబాద్ రావాలని చెప్పడం చట్ట వ్యతిరేకం అంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది చెప్పినటువంటి అంశం. ఎర్రవల్లి నివాసంలో జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి రాదు అంటూ కూడా న్యాయవాది చెప్పినటువంటి అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్టపరంగా కుదరదని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పష్టం చేశారు. అసలు కేసీఆర్కు నోటీసులు ఇవ్వలేకపోతుందని ఆయన తేల్చి చెప్పారు. కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 160 సిఆర్పిసి కింద సాక్షిగా మాత్రమే కేసీఆర్కు సిట్ నోటీసులు ఇచ్చిందని తెలిపారు. అయితే మున్సిపల్ ఎన్నికల కారణంగా ప్రస్తుతం విచారణకు రాలేదని కేసీఆర్ సిట్ అధికారులకు తెలిపారని పేర్కొన్నారు. తాను ఎర్రవల్లిలోని నివసిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి నోటీసులైనా అక్కడికే పంపించాలని, విచారణ కూడా ఎర్రవల్లిలోనే చేయాలని కేసీఆర్ కోరారని గుర్తు చేశారు. 160 సిఆర్పిసి చట్ట ప్రకారం 65 సంవత్సరాల వయస్సు పైబడిన వ్యక్తికి ఎక్కడ ఉంటే అధికారులు అక్కడికి వెళ్ళి విచారణ చేయాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాది గుర్తు చేశారు. కేసీఆర్ను హైదరాబాద్ పరిధిలోకి రావాలని సిట్ అధికారులు చెప్పడం చట్ట వ్యతిరేకమై అవుతుందని అన్నారు. ఒకవేళ పోలీసులు విచారించాలంటే ఎర్రవల్లిలోని తన నివాసానికి వెళ్లాల్సి ఉంటుందని కూడా ఆయన గుర్తు చేశారు. మరోపక్క 179 BNSS ప్రావిజన్ ప్రకారం వద్దనే విచారించాలన్న నిబంధనను 60 ఏండ్లకు తగ్గించారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలోకి రమ్మని పిలవడం సిఆర్పిసి చట్టానికి వ్యతిరేకమని న్యాయవాది గుర్తు చేశారు. చట్టబద్ధంగా చెప్పాలంటే కేసీఆర్కు సిట్ లేదని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఏసీపీ పరిధిలోకి కేసీఆర్ ప్రస్తుత నివాసం ఉంటున్నటువంటి ఎర్రవల్లి ఇల్లు రాదని, తన పరిధిలో లేని ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తికి నోటీసు ఇచ్చి పిలవడం చెల్లదని వివరించారు. కేసీఆర్ తన పర్మనెంట్ అడ్రస్ నందినగర్లో పేర్కొన్నప్పటికీ ఆయన నివసిస్తున్న ఇల్లు ఎర్రవల్లిలో ఉన్నదని గుర్తు చేశారు. సో నోటీసులకు సంబంధించి ఈ అంశం సంబంధించి చూసుకున్నట్లయితే రైట్, ఇక మిగతా వార్తలో చూసుకున్నట్లయితే ఇక తెలంగాణ ప్రాజెక్టులేవి ఒప్పుకోమంటూ కూడా చెప్పినటువంటి అంశం. దానికి సంబంధించినటువంటి వార్త మనం క్లియర్గా చూడొచ్చు. ఏదైతే తెలంగాణ ప్రాజెక్టులేవి ఒప్పుకోమంటూ కూడా 968 టీఎంసీలను అంగీకరించలేదు అంటూ చెప్పినటువంటి అంశం. తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను పరిగణించవద్దు అంటూ కూడా కోరుతున్నటువంటి అంశం. గోదావరిలో 850 టీఎంసీల వాటా, అలాగే అందుకు తగ్గట్టే ప్రాజెక్టుల కిందికి పోయే నీళ్లను వాడుకుంటే తప్పేంటి అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. అలాగే కేంద్ర జలశక్తి మీటింగ్లో ఏపీ అడ్డగోలు వాదన జరిగింది. అలాగే ఆంధ్రాకు వంత పాడినటువంటి సిడబ్ల్యూసీ చైర్మన్ చోద్యం చూస్తున్న తెలంగాణ ప్రతినిధులు ఎజెండా పంపలేదంటూ పరస్పర ఆరోపణలు. వారంలో
సీట్ నోటు పంపాలని కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే 15 రోజుల తర్వాత మరోసారి భేటీ జరిగింది. మొత్తంగా గోదావరికి బాబు సర్కారు ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మన ప్రాజెక్టులన్నీ ఇక వట్టిపోవాల్సిందే అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి అంశం. ఏదైతే గోదావరిలో తెలంగాణ వాటా 968 టీఎంసీలుగా మేము అంగీకరించబోం. గోదావరిలో ఏపీకే అత్యధిక వాటా దక్కుతుందని, ఆ మేరకే ప్రాజెక్టులు రూపొందించుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అంగీకారం లేకుండా కాళేశ్వరం, సీతారామసాగర్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చినప్పుడు లేని అటువంటి వివాదం ఇప్పుడు బనకచెర్ల, నల్లమల సాగర్ విషయంలో ఎందుకు అంటూ కూడా ఏదైతే ఢిల్లీలో శుక్రవారం సిడబ్ల్యూసి సమక్షంలో జరిగినటువంటి ఏపీ తెలంగాణ జల వివాదాల కమిటీ భేటీలో ఆంధ్ర అడ్డగోలు వాదన, ఏదైతే ఆంధ్ర ఎలాంటి వాదనలు వినిపించిందనే అంశం సంబంధించి క్లియర్ కట్గా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా వృధాగా సముద్రంలోకి పోయే జలాలనే ఏపీ వినియోగించుకుంటే తప్పేమిటి? ఎగువ రాష్ట్రం ప్రాజెక్టు కట్టి నీటిని వాడుకుంటే కింద రాష్ట్రాలకు నష్టం, కానీ ఏపీ తర్వాత ఏ రాష్ట్రం ఉంటే తప్పేమున్నది? దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి ఏపీ నల్లమల సాగర్ ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు వచ్చే నష్టం ఏంటంటూ కూడా ఆంధ్ర సర్కారుకు సిడబ్ల్యూసి చైర్మన్ వత్తాసు పలుకుతున్నటువంటి అంశం సంబంధించి ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు. ఏదైతే ఏ రకంగా నీటిని ఆంధ్రప్రదేశ్కు దారి మళ్లించాలి, ఏ రకంగా దోచిపెట్టాలనే ఆలోచన ముందుగా ఇక్కడ ఏదైతే సిడబ్ల్యూసి సంబంధించినటువంటి అధికారులే వారికి వంతపాడుతున్నటువంటి అంశంగా మనం చూడొచ్చు. దానికి సంబంధించి వాళ్ళు ఎలాగా మాట్లాడుతున్నారు, ఎలాగ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు, ఆంధ్రకు అనేది తెలంగాణకు ఎలా ద్రోహం చేస్తుంది సిడబ్ల్యూసి అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ రాసినటువంటి వార్త. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అధికారులు అలాగే రాజకీయ నాయకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడకపోవడం చాలా విడ్డూరం, చాలా తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే అంశం కూడా పదే పదే చెప్తున్నప్పటికీ కూడా సిడబ్ల్యూసీ ఇలా వ్యవహరించడం చాలా దురదృష్టకరమని చెప్పేసి తెలంగాణ సమాజం కోరుకుంటున్నటువంటి అంశం. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కాళేశ్వరం, చనాక కొరట, సమ్మక్క సాగర్ తదితర ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి అనుమతులేవి తాము అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగేసి చెప్పింది. ఈ అంశం సంబంధించి చూడొచ్చు. ఇక రాష్ట్రానికి రేవంత్ జలద్రోహం చేస్తున్నారంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పిఎన్ లింకుపై చర్చలుండవని కేంద్రం చెప్పలే, పిఎఫ్ఆర్ పరిశీలన ప్రక్రియను కూడా ఆపలే, డిపిఆర్ తయారీని ఏపీ సర్కారు విరమించుకోలేదు, మరెందుకు ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వం ఉరుకులు పరుగులు పెడుతోంది అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. చర్చలకు రామని లేఖ రాసి ఇప్పుడు పరుగులు ఎందుకు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు చెప్తున్నటువంటి అంశం, ప్రశ్నిస్తున్నటువంటి అంశం. గోదావరిని ధారాదత్తం చేసేందుకే అడుగులు, అందుకే ఆదిత్యనాథ్ దాస్కు చర్చల బాధ్యతలు అప్పగించారు. బాబు కోసం తెలంగాణ ప్రయోజనాలు పనంగా పెడుతుంది కాంగ్రెస్ సర్కారు, అటు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయినటువంటి అంశం మనం క్లియర్ కట్గా ఇక్కడ చూడొచ్చు.